మృత శిశువుల జనరేటు తగ్గించడమే భవిష్యత్తు లక్ష్యంగా పెట్టుకున్నామని స్టిల్ బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ నీలం అగర్వాల్ తెలిపారు. ఫెర్నాండేజ్ హాస్పిటల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ స్టిల్ బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 3 రోజుల సదస్సును సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి సమస్యలు లేవని, భారతదేశంలోనే ప్రతి 1000 మందిలో 13 మంది పిల్లలు పుట్టుక సమయంలోనే మరణిస్తున్నారని డాక్టర్ నీలం అన్నారు. కొందరు గర్భంలోనే చనిపోతున్నారని తెలిపారు. గర్భిణికి ప్రసవం సమయంలో హై బీపీ, మధుమేహంతో పాటు అనేక కారణాలు ఉంటాయన్నారు. మృత శిశువు జనం కారణాలను విశ్లేషించేందుకు ఈ 3 రోజుల సదస్సులో నిపుణులతో కలిసి చర్చిస్తామని, చివరి రోజు దినపై హైదరాబాద్ డిక్లరేషన్ను సిద్ధం చేస్తామన్నారు. 2030 నాటికి మృత శిశువు జనాల సంఖ్య తగ్గించాలన్న లక్ష్యంతో తమ సొసైటీ పనిచేస్తుందన్నారు. Society of India, the aim and objective is basically to prevent the preventable stillbirths and to support those mothers and families who have been affected by the stillbirth. And stillbirth is the biggest tragedy for any pregnant mother, because stillbirth is the death of the baby before birth, and because of sheer numbers, sheer billions of India, we have maximum number of, in absolute numbers, we come on the top as far as stillbirths are concerned globally, and otherwise also 2/3 of the stillbirths are from the just 4-5 countries of the world, and India is one of them. The Stillbirth Society of India తో పాటు ఫెర్నాండెస్ కలిసి ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తోంది. స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇస్ ద ఫస్ట్ సొసైటీ, అంటే ఇండియాలో ఇలాంటి సొసైటీ ఎప్పుడు లేదు. స్టిల్బర్త్స్ గురించి అవగాహన తీసుకురావడానికి, స్టిల్బర్త్స్ గురించి ఎలా మనం తగ్గించవచ్చు, ఎలా మనం ప్రివెంటబుల్ స్టిల్బర్త్స్ ని ప్రివెంట్ చేయొచ్చు అనే దానికి స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా 2021లో ఫామ్ అయింది. సో అప్పటి నుంచి ఫెర్నాండెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ డాక్టర్ నుజత్ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్. సో అట్లా మాకు అసోసియేషన్ ఉంది. సో ఫస్ట్ కాన్ఫరెన్స్ స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియాది చండీగఢ్లో జరిగింది లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో మనం ఫెర్నాండెస్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో మెయిన్ థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ అంటే 10/2030 ఎలా మనం స్టిల్బర్త్స్ అంటే బేబీ పుట్టక ముందే కడుపులో చనిపోవడం లేదా పుట్టేటప్పుడు ఆ ప్రాసెస్ లో చనిపోవడాన్ని స్టిల్బర్త్ అంటాం. సో ఎలా మనము ఈ స్టిల్బర్త్స్ ని తగ్గించగలము, ఎలా డెవలప్డ్ కంట్రీస్ తో పాటు మన నంబర్స్ కూడా ఇంప్రూవ్ అవ్వగలదు. ఎందుకంటే మనము 13/1000 ఉన్నాం. సో బయట కంట్రీస్ లో 1 or 2/1000 ఉన్నాయి. సో అన్నిట్లో మనం ముందున్నాం. సో ఇందులో కూడా మనము ఏమైతే స్ట్రాటజీస్ ఫాలో చేసి, ఎలా పాలసీలు తీసుకొచ్చి, ఎలా ఈ నంబర్స్ ని తగ్గించగలము, ఎలా అంటే అన్ని స్టిల్బర్త్స్ ని మనం ప్రివెంట్ చేయలేము, కొన్నిటిని, కానీ కొన్ని మాత్రం ప్రివెంటబుల్ స్టిల్బర్త్స్ ఉంటాయి. అంటే మన సైడ్ నుంచి ఏం చేయగలిగితే ఆ కొన్ని స్టిల్బర్స్ ని తగ్గించవచ్చు. నెక్స్ట్ 6 years లో 13 నుంచి ఆ నంబర్ ని 10 ఎలా తీసుకురాగలము. అండ్ ఇంకొకటి, నంబర్స్ కూడా మన దగ్గర సరిగా ఉండవు. సో వాట్ ఎవర్ ఇస్ దేర్, ఆ నంబర్ ఇస్ 13/1000, బట్ అన్ని కేసెస్ రిపోర్ట్ అవ్వవు. ఎలాగైతే మ్యాండేటరీగా మనం మెటర్నల్ డెత్ ని రిపోర్ట్ చేస్తామో, అలా ప్రతి బేబీ డెత్ ని రిపోర్ట్ చేస్తే ఎందుకు ఈ బేబీ చనిపోయింది, ఏ రీజన్ వల్ల చనిపోయింది, మనం ఏమన్నా చేసుంటే ఆ బేబీని చనిపోకుండా ప్రివెంట్ చేయగలిగే వాళ్ళం.